3 ఏళ్ల నాటి డబుల్ మీనింగ్ వివాదంకి ఈరోజు అనసూయ రియాక్షన్ ఇచ్చిందండి. 3 ఏళ్ల నాటి వివాదం ఈ రోజుది మొన్నటిది కాదు. మొన్న వస్త్రధారణ కోసం శివాజీ మాట్లాడిన మాటలు. అంటే టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సెగలు రేపుతున్న ఈ వస్త్రధారణ వివాదం ఇది ఇప్పుడుది కాదు. ఒకవైపు నటుడు శివాజీ వ్యాఖ్యలు, మరోవైపు అనసూయ గట్టి కౌంటర్లు, దీనికి మధ్యలో సీనియర్ నటురాలు ఎవరైతే రాశి ఎంట్రీతో ఒక్కసారిగా హై వోల్టేజ్ డ్రామాలా మారిపోతున్న సీను. ఆవిడ ఏం మాట్లాడిందో నా నోటితో నేను చెప్పలేను. సోషల్ మీడియాలో ఇప్పుడే చాలా వరకు కూడా అది షేక్ అవుతున్నాయి. ఏవో రాశిని వేరే విధంగా ఆవిడ మాట్లాడిన మాటలని ఈరోజు శివాజీ ఈ రకంగా మాట్లాడితే అనసూయ గారు బాధపడడంలోనో, ఆవిడ ఇబ్బంది పడడంలోనో, మా బట్టలు మా ఇష్టం, మా జీవితాలు మా ఇష్టం అనడంలో పూర్తి హక్కు ఉంది, ఎవడో కాదని లేరు. కానీ పబ్లిక్లోకి వచ్చేసరికల్లా అది కొద్దిగా జాగ్రత్తలు పడితే ఆచితూచి అడుగులు వేస్తే మంచిది అని మంచి చెప్తారు. అది వాళ్ళకి మంచి అనిపించింది చెప్పారు. మీకు మంచి కాదు అనిపించింది మీరు తీసుకోకండి, జస్ట్ వదిలేయండి. శివాజీది కూడా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మొదలైన మంటలు ఇప్పుడు మొత్తం టాలీవుడ్ను దహించి వేస్తున్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి పరిస్థితులు రాకూడదు. ఇది మహిళా కమిషన్ ఎంట్రీతో శివాజీ సారీ చెప్పి అక్కడితో కాస్త చల్లారింది అనుకున్నారు. ఇప్పుడు శివాజీ కామెంట్స్పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న అనసూయ. సో వీళ్ళిద్దరిది ఆగలేదు.